सामजवरगमन 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 साधुहृत् सारसाब्जपाल कालातीत विख्यात सामजवरगमन साधुहृत् सारसाब्जपाल कालातीत विख्यात सामजवरगमन साधुहृत् सारसाब्जपाल कालातीत विख्यात ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 5K రన్ నిర్వహిస్తున్నాము.
ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద తయారు చేయాలని, మరియు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 20 సంవత్సరాలుగా సుమారుగా 15 లక్షల పైబడి మొక్కలు వేసి ఇప్పటి వరకు చక్కని సంరక్షణతో ఆ మొక్కల ద్వారా ఫల పుష్పాలు అన్ని పొంది అది దైవత్వంగా భావించి మన జీవన విధానంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సృష్టించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేటువంటి ఒక బృహత్తరమైనటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మన భూమిని పరిరక్షించుకోవాలి, సురక్షితంగా ఉండేటువంటి విధంగా మన భూగ్రహాన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మానవులుగా మనందరికీ ఉంది. మనతో పాటు మన జీవరాశులను కూడా రక్షణ కల్పించగలిగినట్లయితే ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మన జీవన వ్యవస్థ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవచ్చు. అందులో భాగంగా చైతన్యాన్ని కలిగించడానికి ఈ రోజున 5K రన్ ద్వారా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద మార్చడానికి మరియు మొక్కలతో మన ప్రాంతాలన్నీ కూడా హరితవనంగా మార్చుకోవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞం చేపట్టడం జరిగింది. ఈ విధంగా అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తిని పొంది మన ఇళ్లలో, మన ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మొక్క లేనిదే మనం జీవించలేము అనేటువంటి భావనతో ఉంటూ ప్రతి ఒక్క మొక్క ఒక ఆక్సిజన్ సిలిండర్ గా మనం భావించగలిగినట్లయితే మనకు చక్కని ఆరోగ్యం, ప్రాణవాయు మొక్కల నుండి లభిస్తుంది. అటువంటి మొక్కల్లో దైవత్వాన్ని దర్శిస్తూ మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి 3 మొక్కలు గురుతత్వాన్ని, భగవతత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఆ విధంగా భగవంతునికి సేవ, మానవాళికి సేవ చేసుకోవడమే నిజమైనటువంటి భగవత ఆరాధన. సర్వే జన సుఖినో భవంతు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురువుగారు ఉమర్ అలీ షా గారి నేతృత్వంలో ఈరోజు 5K రన్ అన్నది మన భావితరాల కోసం, రేపటి కోసం మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిష్కరించాలన్న ఒక పిలుపుతో ఈ 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉమర్ అలీ షా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఇది 4వ సంవత్సరం అనుకుంటాను నేను. ఈ కార్యక్రమంలో విరివిగా సుమారుగా 500 మంది పాల్గొని ఒక సంఘీభావంతో వారందరూ ఈ 5K రన్లో పాల్గొనడం అన్నది చాలా ముఖ్య విషయం. ఇందులో ఒక ప్లెడ్జ్ కూడా చేయించారు గురువు గారు. అంటే పర్యావరణాన్ని, ఆ తర్వాత వచ్చేసి మొక్కలను, ఆ తర్వాత దేశాన్ని, ఈ మూడింటిని మేము పరిరక్షిస్తామని అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కాబట్టి నిన్న యోగా డేలో మనం అందరం కూడా మన శరీరము, మనస్సు మరియు మన అంతరాత్మ వీటన్నిటిని కలుపుతూ మనం నిన్న ప్రాక్టీస్ చేసాం. ఈరోజు దేశం కోసం మరియు పర్యావరణం కోసం మనం అందరం కూడా పనిచేయాలన్న ఒక గొప్ప సందేశంతో వారు రావడం జరిగింది. ఎందుకంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో మన ఆలోచనలు బాగుంటాయి. ఆలోచనలు బాగున్నప్పుడు ఆశయాలు బాగుంటాయి. ఆశయాలు బాగున్నప్పుడు అభివృద్ధి బాగుంటుంది. తద్వారా దేశం బాగుంటుంది అన్నది. కాబట్టి పరిసరాల శుభ్రత అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ సందేశాన్ని తీసుకువెళుతూ ఈరోజు ఈ కార్యక్రమం గొప్పగా జరిగింది. ముఖ్యంగా యువతరానికి వారి పుట్టినరోజున ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వమని, తర్వాత మన పుట్టినరోజున ఒక మొక్క నాటమని ఈ సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరం కలిసి ఒక బ్రహ్మాండమైన, అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ 5K రన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. గురువు గారు అనేక కార్యక్రమాలు వారు చేస్తుంటారు. ముఖ్యంగా రైతుల కోసం వారు చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దామని ఎప్పుడూ ఆయన సర్వే భవంతు సుఖినః అంటుంటారు. అంటే అందరూ సుఖంగా ఉండాలన్నది వారి యొక్క ఆశయం, భారతదేశం యొక్క ఆశయం. ఆ దిశగా అందరం ముందుకు వెళదామన్నది ఆయన సంకల్పంతో అందరం కలిసి నడుద్దాం, అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం.
అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఇవాళ ఈ 5K రన్ నిర్వహించబడినది. పర్యావరణ గురించి, చెట్ల గురించి, ప్లాస్టిక్ ఒక నిర్మూలన గురించి మనలో ఉన్న అండర్స్టాండింగ్ అవేర్నెస్ పెరగాలని ఈ కార్యక్రమం జరిగింది. ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ విత్ ది యంగర్ జనరేషన్ ఈజ్ వాట్ యాక్చువల్లీ గివ్స్ దిస్ ప్రోగ్రామ్ ఎ బిగ్ ట్రస్ట్. అండ్ ఈ ట్రస్ట్లో మన చెట్టుల్ని నాటి దాన్ని పెంచుకోవటం, ప్రతి మనిషి ఒక 3 చెట్లు నాటి దాని తర్వాత దాన్ని పెంచుకుని మళ్ళీ మనం చూసుకునేది. అది కాకుండా దాంట్లో దైవత్వ భావాన్ని కూడా చూపించి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు మహేశ్వరుల ఫలితాన్ని చూపించి అందులో 2 కలిపి చేయటం అనేది మంచి సందేశం ఇక్కడ నుంచి వెళ్తుంది. మనమందరము చెట్లు నాటమే కాకుండా చెట్లు పరిరక్షించి దాంట్లో చూసుకొని మనం చేసే వేస్ట్ని ఏది చేయకుండా ప్రతి దాంట్లోనూ పర్యావరణంలో మనం ఒక భాగమే, మనం దాన్ని ఓన్ చేయమనే భావనతో నడపగలిగితే దాన్ని ఏ రోజన్నా మనకే కోసమే కాదు, ముఖ్యంగా మన భావితరాల కోసం మనం ఈ నేచర్ని ఇంకా బాగా ఇవ్వగలుగుతాము. అది మన సందేశాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని గురువుగారు ఆజ్ఞించారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మన సందేశాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ.